దేవుని బిడ్డలమైన మనము అంటే ఆయనకు ఎంతో సంతోషం. తన బిడ్డలంటే తనకు సంతోషమే కదా! ఎవరికైనా, ఏ తల్లికైనా, ఏ తండ్రికైనా. అలాగా ప్రేమ కలిగిన తండ్రి, పరలోకపు తండ్రికి తన బిడ్డలమైన మనమంటే ఆయనకెంతో ఆనందము, సంతోషము, ఇష్టము. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే 4వ వచనంలో ఆ మాట చెప్పబడింది. కానీ మొదటి 3 వచనాల్లో మనము ఆనందించాలి అనే మాటలు చెప్పబడుతున్నాయి. దేవుని బిడ్డలు దేవునిలో ఆనందించలేకపోతున్నారు. దేవుడు మనలో ఆనందిస్తున్నాడు. దేవుడు ఈ భూమి మీద ఆనందించడానికి ఎవరున్నారు? సంఘమే ఉంది. దేవుని బిడ్డలే ఉన్నారు. ఇక ఈ లోకంలో ఆనందించడానికి ఆయనకి ఏమీ లేదు. లోకం ఎక్కడుంది? దుష్టుని యందు పడి ఉన్నది. కాబట్టి లోకమును చూసినప్పుడు దేవునికి ఆనందం లేదు. కానీ లోకములో నుండి ప్రత్యేకించబడిన సమూహముగా, సంఘముగా ఉన్న మన యందు ఆయనకు ఆనందం కలుగుతుంది. తన సన్నిధికి చేరుతున్న బిడ్డలలో తనకు ఆనందం ఉంది. అందుకే మీరు కూడా ఏం చేయండి అంటే మిమ్మల్ని పుట్టించిన వారిని బట్టి సంతోషించండి కదా. 2వ వచనం, దేవుని బిడ్డలారా లేక ఇశ్రాయేలీయులు లేక సంఘము తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. ఆయన నీ సృష్టికర్త అని ఆయన్ని బట్టి సంతోషించు. ఏ తల్లిదండ్రులు బట్టి పిల్లల్ని సంతోషించకుండా ఉంటారు? అంటే కాస్త పెద్దగా అయ్యాక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది పడుతుంటారు. కానీ మీరు చిన్నప్పుడు చూడండి, కొంత వయసు వచ్చేదాకా పిల్లలకి తల్లిదండ్రులే ఇంకెవరు కనపడరు. అయితే ఒకవేళ కాస్త భేదాభిప్రాయాలు కలిగిన మళ్ళీ తల్లిదండ్రుల యొక్క విలువ ఎరిగినప్పుడు మన తల్లిదండ్రులను బట్టి మనం ఎంతో సంతోషిస్తాము. నా తల్లిదండ్రులని దేవుడు నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు అని మనం స్తుతిస్తాము. అలాగా పరలోకపు తండ్రి ఆయనను బట్టి, మిమ్మల్ని పుట్టించిన వారిని బట్టి మీరు సంతోషించండి. సమస్త దేశములారా రండి, మనందరం ఉత్సాహగానం చేద్దాం, సంతోషంతో ఆయన సన్నిధికి చేరుదాం. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు. 100వ కీర్తన 3వ చరణం ఏమని రాయబడింది? ఆయనే మిమ్మును పుట్టించెను. నీ సృష్టికర్త అయిన దేవుని బట్టి నువ్వు ఆనందించు. నీ దేవునిలో నీ ఆనందం కారణం నిన్ను సృష్టించాడు కాబట్టి. ఫిలిప్పీయులకు వ్రాస్తూ 4:4లో సంఘానికి చెప్తున్నాడు పౌలు గారు, ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి. అయితే ఎక్కడ? ప్రభువునందు ఆనందించండి. ప్రభువును బట్టి ఆనందించండి. పరిస్థితులు కొన్నిసార్లు బాగోవు, అది ఆయనకు తెలుసు. ఆయన అప్పటికి జైల్లో ఉన్నాడు. ఉత్తరం రాస్తున్నప్పుడు పరిస్థితులు బాగోవు, అన్యాయంగా నేను జైల్లో పడ్డాను, నన్ను అనవసరంగా హింసిస్తున్నారు, అయినప్పటికీ మీకు మాట రాస్తున్నాను, మరలా చెప్పమంటే అదే చెప్తాను, మరలా చెప్పమంటే అదే చెప్తాను. ఏంటంటే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువులో మీరు ఆనందించండి, ప్రభువును బట్టి ఆనందించండి. నీ ప్రభువు, నీ సృష్టికర్త, ఆయనను బట్టి నీవు